నాహం వసామి వైకుంఠే న యోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. మొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నుంచి. మొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నుంచి. చక్కగా సంకీర్తన సామగానమును చేసి. చక్కగా సంకీర్తన సామగానమును చేసి. ఇక్కువతో యజ్ఞము చేయించెబో మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఉత్తర గీత 2వ అధ్యాయము. అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరిచిన అంశమనందు కృష్ణ పరమాత్మల వారు తన చక్కటి జ్ఞానబోధను అందిస్తున్నటువంటిది. అర్జునుడు ఏమడిగాడనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని విషయంలో ప్రవేశిద్దాము. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరం. సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ, బ్రహ్మము అనేటువంటిది అంతటా వ్యాపకమై ఉన్నది అనేటువంటి విషయమును. అహం బ్రహ్మేతి నిర్దేష్టం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అహం, నేను అనేటువంటి యొక్క
నిర్దేష్టం, మరి ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవటానికి ప్రమాణం తత్ర కిం భవేత్, ఆ విషయమున ఏమన్నా ప్రమాణం ఏమన్నా ఉన్నదా అన్నటువంటి తన సందేహాన్ని పరమాత్మ ముందు పెట్టాడు. నేను బ్రహ్మమును అని తెలుసుకోవటానికి గల ప్రమాణం ఏవైనా ఉన్నదనేటువంటి మాటకి భగవంతుడు సమాధానం చెబుతూ, జీవే పరేణ తాదాత్మ్యో సర్వగం జ్యోతి ఈశ్వరం. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం. ప్రమాణలక్షణైః జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదినా, స్వయం ఏకాగ్రవేదినా. జీవే పరేణ తాదాత్మ్యం, జీవుని యందు పరమాత్మకు తాదాత్మ్యం అనేటువంటిది ఉందనే విషయంగా చెబుతూ, ప్రమాణ లక్షణై, ప్రమాణముల చేత లక్షణముల చేత ఆ తాదాత్మ్య అంశాన్ని గుర్తించాల్సి ఉంటుందనేటువంటి విషయం మీద మనము మరి గతంలో ఆ జీవుని యొక్క పరమాత్మ యొక్క లక్షణములు రెండింటి యొక్క లక్షణాల గురించి గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే లక్షణముల చేతనే రెండింటి యొక్క సామ్యతను తెలుసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయం మీద మాట్లాడుకున్నాము. తర్వాత మనం పోయిన వారంలో ప్రమాణ జ్ఞేయం, ప్రమాణముల చేత తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమిటంటే జీవే పరేణ తాదాత్మ్యం, జీవుని యందు పరమాత్మతో తాదాత్మ్యము. కాబట్టి పరమాత్మలో ఏ యొక్క లక్షణాలు అయితే ఉన్నాయో, సత్తు చిత్తు ఆనందం సర్వవ్యాపకత్వము, ఆ లక్షణములు జీవుని యందు కూడా ఉన్నాయా అనేటువంటి విషయం మీద విచారించినప్పుడు ఆ విచారణ వల్ల తెలిసేటువంటి యొక్క విధానము, దాని చేత ఆ తాదాత్మ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. గుర్తించండి. మీ వద్ద పుస్తకం ఉండి దగ్గర పెట్టుకోండి. ఆ మంత్రం చూసుకుంటే, శ్లోకం చూసుకుంటే మీకు ఆ విషయం బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల జీవుని యందు పరమాత్మతో తాదాత్మ్యం అనేటువంటిది లక్షణముల చేత, ఇది తృతీయ భక్తి బహువచనంలో చెప్పినటువంటి ఒక మాట. లక్షణములతో అన్నప్పుడు ఎందువల్లంటే లక్షణాలు సత్తు చిత్తు ఆనందము సర్వవ్యాపకత్వం ప్రధానముగా చెప్పే లక్షణాలు, దాంతోపాటు విధేయ విశేషణములు నిషేధ్య విశేషణములుగా కూడా ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి విధానం. కాబట్టి అలాంటి లక్షణములతో మరి ఆ తాదాత్మ్యం అనగా జీవుని యందు పరమాత్మతో తాదాత్మ్యమును తెలుసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయం మీద మాట్లాడుకున్నాము. అయితే ప్రమాణ లక్షణై జ్ఞేయం, ఈ రెండింటి ద్వారా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రమాణములు కావాలి. లక్షణై అంటే స్వతసిద్ధముగా స్వరూపములో ఉన్నటువంటి వాట్లను లక్షణములు అని చెప్పని అంటారు. స్వరూపములో ఉన్నటువంటి వాటిని లక్షణములు అని చెప్పని అంటారు. మనం గతంలో ఈ విషయాన్ని గురించి, ప్రకృతిలో ఉన్నటువంటివి లక్షణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. కానీ బ్రహ్మమునందు మాత్రం లక్షణములే తప్ప గుణములు లేవు అనే విషయాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రకారముగా లక్షణములతో జీవుని యందు పరమాత్మతో చక్కటి తాదాత్మ్య అంశాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఈ జ్ఞేయం అనేటువంటి విధానం గురించి చెప్పుకొస్తూ, సర్వగం జ్యోతి ఈశ్వరం స్వయం ఏకాగ్ర వేదిన అనేటువంటి అంశాలన్నీ కూడా జ్ఞేయం అనేటువంటి విషయం కాడ వస్తాయన్నమాట. ఇక్కడ తాదాత్మ్యం అనేటువంటి అంశమేమో అది లక్షణములతో వచ్చేటువంటి యొక్క విధానము. తాదాత్మ్యం రెండింటి యొక్క తాదాత్మ్యత అనేటువంటిది లక్షణముల ద్వారా వచ్చేటువంటి యొక్క అంశమైతే, తర్వాత జ్ఞేయం అన్నారు. ఇక్కడ జ్ఞేయం అంటే తెలుసుకోవటము, సాక్షాత్కరింపజేసుకోవటము అనేటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు కలకండ ఎట్లా ఉంటుంది అనే విషయం వచ్చినప్పుడు మరి దాని గురించి చర్చ చేస్తాం. కలకండ అంటే పటికే బెల్లము అన్నప్పుడు అది ఎట్లా ఉంటుందనే విషయం మీద తెలిసిన వాళ్ళు చెబుతారు. అయ్యా కలకండ అంటే అది పటికే బెల్లము, రెండు పదాలు ఒకే వస్తువుకు అన్వయమై ఉన్నటువంటి పదాలు. ఆ కలకండ ఎట్లా ఉంటుందని చెప్పానంటే అది తెల్లగా ఉంటుంది, తర్వాత మరి గట్టిగా ఉంటుంది,
తర్వాత తీయగా ఉంటుంది, నోట్లో వేస్తే మెల్లగా కరుగుతుంది అనేటువంటి లక్షణాలు చెప్పడం జరుగుతుందన్నమాట. దాని యొక్క స్వరూపత ఉన్నటువంటి యొక్క లక్షణాలు అన్నమాట. ఆ విషయముగా విన్నప్పుడు మనకి ఒక అవగాహన కలుగుతుంది. ఓహో, కలకండ అనేటువంటి వస్తువు ఒకటి ఉందట, అది మరి తెల్లగా ఉంటుందట, తర్వాత గట్టిగా ఉంటుందట, తీయగా ఉంటుందట, నోట్లో సప్పడిస్తే మెల్లగా కరుగుతుందట అన్నటువంటి జ్ఞానం కలుగుతుందన్నమాట. అది కలిగిన తర్వాత మరి ఆ వస్తువు కోసంగా ప్రయత్నం చేస్తాం, షాపుకు పోతాం, అక్కడ మరి ఆ పదాన్ని మనం వాడతాం. కలకండ అనే వస్తువు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే వాడు ఇస్తాడు. ఆ విధంగా దాన్ని తీసుకున్న తర్వాత చూస్తే తెల్లగానే ఉన్నది, గట్టిగా ఒత్తాం, అది గట్టిగానే ఉన్నది. తర్వాత మరి నోట్లో వేసాం, సప్పడించాం, తీయగా ఉన్నది. తర్వాత చూసాం, మెల్ల కరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ వస్తువు మనకి అనుభవానికి వచ్చిందనమాట. ఇంతకుముందే ఆ వస్తువు గురించి విన్నాము, ఫలానా వస్తువు అనేటువంటిది ఒకటి ఉన్నది, అది ఈ ప్రకారంగా ఉంటుందట అనేటువంటి యొక్క పరోక్ష జ్ఞానం కలిగింది. ఆ తర్వాత మనం ప్రయత్నం చేసి ఆ వస్తువుని సంపాదించుకుని దాన్ని ఆస్వాదిస్తే మనకి అనుభవం, ప్రత్యక్ష అనుభవం కలిగిందనమాట. కనుక ఆ ప్రత్యక్ష అనుభవం కలగటమే ఇక్కడ జ్ఞేయం. అనగా జ్ఞేయం అంటే తెలియబడటం అని చెప్పిన అర్థం. జ్ఞేయం అంటే తెలియబడటము. ఆ తెలియబడేటువంటి యొక్క అంశానికి పరమాత్మ ఎక్కడ ప్రమాణ సర్వగం జ్యోతి ఈశ్వరం స్వయం ఏకాగ్ర వేదిన అన్నటువంటి పదాలతో జ్ఞేయం అనేటువంటి యొక్క అంశం మీద మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, శ్లోకంలో మీరు జీవేన పరేణ తాదాత్మ్యం లక్షణై అనేటువంటి అంశం ఒకటైతే, రెండవది జ్ఞేయం అనేటువంటి యొక్క విషయం కాడ మరి సర్వగం జ్యోతి ఈశ్వరం ప్రమాణ స్వయం ఏకాగ్ర వేదిన అనేటువంటి పదాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం గతంలో ఈ ప్రమాణ అనేటువంటి యొక్క అంశం మీద మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రమాణము అని చెప్పనంటే మరి ఏ భ్రమకు ఉండేటువంటి దానిని ప్రమాణము అని చెప్పని అంటారు. ఈ విశ్వంలో భ్రమలు చాలా ఉన్నాయన్నమాట. ఒక రకంగా చెప్పాల్సి వస్తే భ్రమలు అని చెప్పన్నప్పుడు జ్ఞానములు అని అనవచ్చు అన్నమాట. జ్ఞానములు అనేటువంటి వాటినే భ్రమలు అని కూడా వాడతారు. జ్ఞానములు అంటే ఏమిటంటే ఇక్కడ నేత్రం అనేటువంటిది ప్రమాణం. ఈ నేత్రం అనేటువంటి ప్రమాణం ద్వారా మనకి అనేక వస్తువుల యొక్క సంబంధమై ఉన్న జ్ఞానం కలుగుతూ ఉంటుంది. నేత్రంతో చూసినప్పుడు ఎదురుగా కనబడేటువంటి వాటిలతో మనం అంటూ ఉంటాం, ఇది బెంచి, ఇది భూమి, ఇది నీరు, ఇది సెల్ ఫోను, ఇట్లాగ అనేక వస్తువుల సంబంధ జ్ఞానం కలుగుతూ ఉన్నాయి మనకి. ఈ ప్రకారముగా ఆయా వస్తువుల యొక్క సంబంధ జ్ఞానం కలగటాన్ని దాన్ని ప్రమ అని చెప్పని అంటారు. ఈ ప్రమ అనేటువంటిది జ్ఞానం అన్నమాట. కాబట్టి ఫలానా వస్తువు అనేటువంటిది నేత్రం ద్వారా కలిగేటువంటిది. కాబట్టి నేత్ర ఉపకరణం లేకుండా మనకి ఈ వస్తువుల యొక్క సంబంధ జ్ఞానం కలిగే అవకాశం లేదు. కాబట్టి దృశ్యమానముగా ఉన్నటువంటి వాటిలను మనం నేత్రం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేత్రము అనేటువంటి పరికరము మనకి ఎదురుగా ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాలని తెలియజేస్తుంది. కాబట్టి దానిని ప్రమ అని చెప్పి అంటారు. ప్రమ అన్న లేదా వస్తు సంబంధ జ్ఞానము అన్నా కూడా అర్థం ఒకటే. ఈ ప్రకారముగా నేత్రం ద్వారా కలిగేటువంటి యొక్క భ్రమలు, శ్రోత్రం ద్వారా కలిగేటువంటి యొక్క భ్రమలు, ఘ్రాణం ద్వారా కలిగేటువంటి యొక్క భ్రమలు, జిహ్వ నాలుక ద్వారా కలిగేటువంటి భ్రమలు, ఈ ప్రకారముగా ఉన్నటువంటి వాట్లను ప్రత్యక్ష ప్రమాణములు అంటారు. జ్ఞానేంద్రియాలని ప్రత్యక్ష ప్రమాణములు అంటారు. వాడి తెలియబడేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనబడేటువంటి వాట్లను ప్రమలు అని చెప్పని అంటారు. కనుక ప్రమాణము అనేది లేకుండా నీకు భ్రమ గోచరించే అవకాశం లేదు. నేత్రం అనే ప్రమాణం లేకుండా దృశ్యమనే భ్రమ గోచరించే అవకాశం లేదు. శ్రోత్రం అనే ప్రమాణం లేకుండా శబ్దం అనే భ్రమ తెలియబడే అవకాశం లేదు. అట్లనే జిహ్వేంద్రియం అనబడేటువంటి ప్రమాణం లేకుండా రసం అనబడేటువంటి భ్రమ గోచరించే అవకాశం లేదు. కాబట్టి ప్రకారముగా ఈ వ్యావహారికమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి ఈ విశ్వంలో అవన్నిటినీ కూడా మనము జ్ఞానేంద్రియములు అనబడేటువంటి ప్రమాణముల చేత
ఈ ప్రపంచములో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయములు అనబడు భ్రమలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి దీనిని జ్ఞానం ప్రమాణం అని చెప్పని అంటారు. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క వాట్లను ప్రత్యక్ష ప్రమాణములు అనే మాట చెప్పారు. తర్వాత ప్రాతిభాషిక వస్తువు యొక్క విషయంలో చూసినట్లయితే దానికి ప్రాతిభాషిక సత్తా అన్నారు కదా. వ్యావహారిక సత్తా అనబడేటువంటి ప్రపంచం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను తెలుసుకోవటానికి జ్ఞానేంద్రియములు అనబడేటువంటి ప్రమాణములు ఇక్కడ ఉన్నాయి. అందరికీ కూడా ఉన్నాయి. అందరూ వాట్లను వాడుకుంటూ ఉన్నారు. వాటి యొక్క కారణంగా ఈ బయట ఉన్నటువంటి వ్యావహారిక విశ్వములో ఉన్నటువంటి యొక్క వాట్లను తెలుసుకోవటానికి సౌలభ్యత ఏర్పడింది. దాన్ని వ్యావహారిక సత్తా సంబంధమై ఉన్న ప్రమాణములు అన్నమాట. రెండవది ప్రాతిభాషిక సత్తా అని చెప్పని అంటారు. ప్రాతిభాషిక సత్తా అని చెప్పనంటే భ్రాంతి జ్ఞానమునకు విషయమై గోచరించేటువంటి యొక్క వాట్ల అన్నిటినీ ప్రాతిభాషిక సత్తా అనేటువంటిది. కాబట్టి ప్రకారముగా మరి ప్రాతిభాషికం అంటే ప్రతీతి కాలంలో మాత్రమే ఉండి అంతరించేటువంటి యొక్క వాట్లను ప్రాతిభాషికములు అనేటువంటి విషయం. అనగా త్రాటి యందు సర్పం గోచరించటము, ముచ్చెపు యందు వెండి గోచరించటము, ఎండమావులు యందు జలం గోచరించటము, ఈ స్థాణువు యందు పురుషుడు గోచరించటము, ఇవన్నీ కూడా ప్రాతిభాషిక సంబంధ వస్తువుల కింద వస్తాయి. ఈ ప్రాతిభాషిక సత్తా అనబడేటువంటివన్నీ కూడా జీవకల్పితం అని కూడా చెప్తారు. కాబట్టి ప్రకారముగా ఆ విధంగా గోచరించేటువంటివన్నీ కూడా అవి భ్రాంతి జ్ఞానం అనే కరణానికి విషయములుగా గోచరిస్తాయన్నమాట. భ్రాంతి జ్ఞానం అనే కరణం గనక లేకపోయిందా అంటే ప్రాతిభాషిక వస్తువులు గోచరించే అవకాశం లేదు. అది ఎట్లయితే నేత్రము లేకుండగా దృశ్యమనే భ్రమ గోచరించదో, శ్రోత్రేంద్రియం లేకుండా శబ్దమనే భ్రమ గోచరించదో, జహ్వేంద్రియం లేకుండా రసం అనే భ్రమ గోచరించదో, అట్లాగా భ్రాంతి జ్ఞానం అనే కరణం లేకుండా ప్రాతిభాషిక వస్తువులు గోచరించే అవకాశం లేదు. అందువల్ల ప్రాతిభాషిక పదార్థాలు చూడాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారు ఏంటంటే ఈ భ్రాంతి జ్ఞానం అనే కరణాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తు యొక్క సంబంధ భ్రమలు తెలుసుకోవటానికి మరి అవి ప్రకృతి ద్వారా అందరికీ కూడా ఈ ఉపకరణములు ప్రమాణములకు జ్ఞానేంద్రియాలని ప్రకృతి మాత ప్రసాదించింది. మనం వాటి కోసంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా అవి ప్రసాదింపబడ్డాయి. కాబట్టి ఆ విధంగా లభ్యమైనటువంటి యొక్క ప్రమాణముల చేత ఈ విశ్వములో ఉన్నటువంటి భ్రమలు, శబ్ద సంబంధ భ్రమలు, దృశ్య సంబంధ భ్రమలు, రస సంబంధ భ్రమలు, గంధ సంబంధ భ్రమలు, ఇవన్నీ కూడా చక్కగా మనకు తెలుసుకోవటానికి సౌలభ్యత ఉన్నది. వీటి విషయంలో ఎవరో కూడా శ్రమపడాల్సిన అవసరం లేదన్నమాట. కానీ ఇక్కడ ప్రాతిభాషిక సత్తాగా చెప్పేటువంటి ఆ భ్రమలు తెలుసుకోవాలని చెప్పి అన్నట్లయితే వాళ్ళు భ్రాంతి జ్ఞానం అనేటువంటి కరణాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. భ్రాంతి జ్ఞానం అనే కరణం కనుక నీకు లభ్యం కాకపోయిందా అంటే ప్రాతిభాషిక వస్తువు నీకు తెలియబడే అవకాశం లేదు. కాబట్టి భ్రాంతి జ్ఞాన కరణం మనకి రావాలని చెప్పనంటే కొన్ని సందర్భాలు ఉంటాయన్నమాట. ఆ సందర్భాలు నీకు సహాయపడితేనే నీకు భ్రాంతి జ్ఞాన కరణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏమిటా సందర్భాలనే విషయంగా చూసినట్లయితే ఉదాహరణకు మనం దారిలో పోతూ ఉన్నాము. అది సంధ్య చీకటి అంటారు. సంధ్య చీకటి అంటే అది సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ఆ వెలుగు కొంచెం లోపిస్తుంది, కొంచెం మందంగా అంధకారం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడ్డప్పుడు ఆ మందాంధకారము అంటే ఎలుతురు కాదు, చీకటి కాదు, చిమ్మ చీకటి అని చెప్పని అంటారు, లేదా మసక చీకటి అంటారు. ఆ సందర్భంగా ఉన్నప్పుడు నువ్వు ఆ దారిలో పోతూ ఉన్నావు అన్నమాట. పోతూ ఉండగా దారిలో ఒకటి బారుగా పడి ఉంటుంది. బారుగా పడి ఉన్నప్పుడు ఏంటంటే మన మనసులో గతంలో కొన్ని ముద్రలు పడ్డాయి. బారుగా ఉన్నటువంటి వస్తువుల సంబంధ ముద్రలు పడ్డాయి మనసు లోపల.
ఎమ్మటే మన ముద్ర మనకి మనసు లోపల గతంలో బారుగా ఉన్నటువంటి వాటి సంబంధ ముద్రలు పడ్డప్పటికీ కూడా మనకు కొన్నింటి యందు భయాలు ఉన్నాయి, భీతులు ఉన్నాయి. ఏమిటంటే బారుగా ఉన్న వాట్లలో ఈ యొక్క పాము అనేటువంటిది ఒక భయం కలగజేసేటువంటి యొక్క పదార్థం అన్నమాట. అందువల్ల ఎమ్మటే మనస్సు లోపల ఏమవుతుందంటే ప్రాణభయం ఉంటుంది కాబట్టి మానవునికి ఎమ్మటే వానికి బారుగా ఉన్నటువంటి యొక్క విషయం కాడ ఇది పామేమో అనేటువంటి యొక్క అనుమానం కలుగుతుంది. పామేమో అనేటువంటి అనుమానం కలగగానే ఎమ్మటే వానికి అక్కడ ఏమవుతుందంటే ఆలోచన రాగానే ఎమ్మటే తదాకారంగా అక్కడ గోచరిస్తుంది. దీన్నే దృష్టి సృష్టివాదము అని చెప్పని అంటారు. మనకు ఏ యొక్క విషయంపై దృష్టి పడుతుందో ఎమ్మటే అక్కడ పదార్థం సృష్టి అయిపోతుంది. దానికి ఆ మనస్సుకి ఆ బలం ఉందన్నమాట. ఏమి ఆ తలంపులు రాగానే ఎమ్మటే ఆకారం గోచరిస్తుంది అన్నమాట. ఉదాహరణకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, శ్వాసపై నిఘా పెట్టి ధ్యానం చేయరని గురువు గారు చెప్పారు. అట్లాగా మనసును శ్వాస మీద పెట్టి నిఘాలో ఉన్నాం కాసేపు. ఆ తర్వాత ఎమ్మటే మళ్ళీ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. అయినప్పుడు ఆలోచన పరంపరలో నీకు మీ తాత గుర్తు రావచ్చు, నాన్నమ్మ గుర్తు రావచ్చు, మీ స్నేహితులు గుర్తు రావచ్చు, మీ బంధువులు గుర్తు రావచ్చు, ఇంకా మీ మరి ప్రియమై ఉన్నటువంటి యొక్క వ్యక్తులు గుర్తు రావచ్చు, అత్యంత ప్రేమాస్పదమైనటువంటి వాళ్ళు గుర్తు రావచ్చు. ఎవరెవరి యొక్క ఆలోచన వస్తూ ఉంటుందో వాళ్ళ ఆకారాలు గోచరిస్తూ ఉంటాయి. అది భక్తిగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇష్టదైవం అనేటువంటి యొక్క నామం గుర్తు రావచ్చు, ఎమ్మట ఆ ఇష్టదైవం యొక్క రూపం గోచరిస్తుంది. ఇట్లాగా దీని దృష్టి సృష్టివాదము అని చెప్పని అంటారు. మనస్సులో రాముడనే విషయం రాగానే కోదండ రాముడు ప్రత్యక్షం అవుతాడు. అట్లా మనస్సులో విష్ణు అనేటువంటి యొక్క నామం గుర్తు రాగానే శ్రీమన్నారాయణ శంకుచక్ర పద్మాలతో ఆయన ప్రత్యక్షం అవుతాడు. అట్లా అమ్మవారు అనేటువంటి యొక్క నామం రాగానే జగదాంబ అక్కడ మనకు కనపడే విధానంగా వస్తుంది. ఈ ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన రాగానే ఆ వ్యక్తులు మనకి అక్కడ కనబడతా ఉంటారు. ఇది మనసులో ఉన్నటువంటి ఒక శక్తి అన్నమాట. అది ఆలోచన రాగానే ఎమ్మటి ఆకారాన్ని అక్కడ చిత్రింపజేస్తుందన్నమాట. దాన్ని దృష్టి సృష్టివాదము అనే మాట చెబుతారు. అట్లా ఇక్కడ ఈ భ్రాంతి యొక్క సమయ సందర్భం కాబట్టి ఈ భ్రాంతి కాలంలో కూడా మనసు లోపల ఏమైందంటే ఒక ఎదురుగా ఉన్నటువంటి యొక్క వస్తువు బారుగా పడి ఉండడం చేత అది ఏమై ఉండను అనేటువంటి విషయం అక్కడ తెలియబడటం లేదు. ఎందుకంటే మందాంధకారం, అది కటిక చీకటిగా ఉన్నా కూడా సమస్య లేదు, సూర్యప్రకాశం బాగా ఉన్నా కానీ సమస్య లేదు. ఎందుకు కటిక చీకట్లు అయితే దాన్ని దాటుకుని వెళ్ళిపోతాం, మనకి ఎలాంటి యొక్క భావం అక్కడ ఉండదు. అది ప్రకాశం బాగా ఉన్నట్లయితే అక్కడ ఏముందో వస్తువు తెలియబడుతుంది కాబట్టి దాని విషయంలో పెద్ద ఆలోచించి వెళ్ళిపోతాం. కానీ ఇది చిమ్మ చీకటి, ఎలుతురు కాదు, చీకటే కాదు, మందాంధకారంగా ఉండటం కారణంగా అక్కడ ఒక వస్తువు బారుగా పడి ఉన్నటువంటి యొక్క సందర్భం అది. దాన్నే వేదాంతులు అధికరణం అనేటువంటి మాట వాడతారు. అంటే అధికరణం సుమసమాకారముగా గోచరించేటువంటి దానిని అధికరణం అని చెప్పి అన్నారు. అంటే ఆ యొక్క సామాన్యాంశముగా గోచరించేటువంటి దాని యందు ఇతనికి మనసులో ఒక భావం ఏర్పడుతుంది. ఈ బారుగా ఉన్నది ఏమిటంటే పాములు బారుగా ఉంటాయి కదా, ఒకవేళ అలాంటి పాము ఏమన్నా ఎక్కడ ఉందేమో పడుకుని మనం కనుక ముందుకు పోతే ప్రమాదంలో పడతామని చెప్పేసి అని వారి మనసు లోపల ఆ భయకంపాదుల చేత ఆలోచన రాగానే ఎమ్మటే ఆ త్రాటి యందు వానికి ఆ సర్పాధ్యాస ఏర్పడుతుందన్నమాట. కనుక ఈ సర్పాధ్యాసగా ఉన్నటువంటి దానిని ప్రాతిభాషిక వస్తువు అన్నారు. త్రాటి యందు ఏ యొక్క సర్పం అనేటువంటి యొక్క భావం గోచరిస్తుందో దాన్ని ప్రాతిభాషిక వస్తువు అని చెప్పని అన్నారు. ఆ ప్రాతిభాషిక వస్తువు అనబడేటువంటిది కల్పనా సంబంధమై ఉన్నటువంటిది అన్నమాట. అది కేవలం నీ యొక్క మనో సంబంధ కల్పనతో ఏర్పడింది. దాని అధిష్టానముగా ఉన్నటువంటి త్రాడేమో అది వ్యావహారిక వస్తువు, విశ్వంలో ఉందన్నమాట. కాబట్టి ఆ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క ఆ త్రాడు ఈ సర్పం అనబడేటువంటి యొక్క భ్రాంతి కల్పితమై ఉన్న సర్పం ఏర్పడక ముందు ఉన్నది. ఒకవేళ ఈ భ్రాంతి కాలములో సర్పముగా గోచరిస్తున్నప్పుడు కూడా ఆ త్రాడుగానే ఉన్నది. మనకు భ్రాంతి జ్ఞానం పోయిన తర్వాత యథార్థ జ్ఞానం కలిగిన తర్వాత తీరా ప్రకాశం యొక్క సహాయంతో చూసినప్పుడు అక్కడ త్రాడే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాతిభాషికమగు ఈ యొక్క సర్పము యొక్క ఆకారం ఏర్పడక ముందు త్రాడు ఉన్నది. సర్పము యొక్క సంబంధమై ఉన్న యొక్క భావం ఏర్పడ్డప్పుడు త్రాడు ఉన్నది.
ఈ సర్పాధ్యాస పోయిన తర్వాత కూడా త్రాడు ఉంటుంది. త్రాడు అనేది 3 కాలాల్లో ఉన్నది. ఈ సర్పాధ్యాస ఏర్పడక ముందు త్రాడు ఉన్నది, సర్పాధ్యాస ఏర్పడ్డప్పుడు త్రాడు ఉన్నది, ఈ సర్పాధ్యాస పోయిన తర్వాత త్రాడు ఉంటుంది. దాని వ్యావహారిక వస్తువు, త్రికాలంలో ఉన్న వస్తువు వ్యావహారిక వస్తువు అన్నాం. కేవలం భ్రాంతికాల సమయంలో మాత్రమే గోచరించే దానిని ప్రాతిభాషిక వస్తువు, మిథ్యా వస్తువు అన్నాం. అలాగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రాతిభాషికమగు వస్తువులు అనేక వాటి యందు మనకి కనబడుతూ ఉంటాయి. ఇందా చెప్పుకున్నట్లుగా ఆ స్థాణువు యందు పురుషుడు అనేటువంటి భావన కానీ, ముచ్చెపు చెప్ప యందు ఎండి అనేటువంటి భావన కానీ, అట్లనే ఎండమావుల యందు జలము అనేటువంటి భావన కానీ, అట్లనే బారుగా ఉన్న త్రాటి యందు పాము అనేటువంటి ఒక భావం కానీ, ఇవన్నీ కూడా ప్రాతిభాషిక వస్తువులే. ఈ విధముగా ఉన్నటువంటి ఇక ప్రాతిభాషికమై ఉన్నటువంటి సత్తా అన్నారు. అలాగా ఆ ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క సత్తా అంశాన్ని తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే వాళ్లకు భ్రాంతి జ్ఞానం అనే కరణం ముఖ్యంగా ఉండాలి. భ్రాంతి జ్ఞాన కరణం లేకుండా వాళ్లకు ప్రాతిభాషిక అనేటువంటి ఆ భ్రమ గోచరించే అవకాశం లేదు. ఇందా చెప్పుకున్నాం కదా, నేత్రం అనే కరణం లేకుండా దృశ్యం అనే ప్రమాజ్ఞానం పొందే అవకాశం లేదు. శ్రోత్రం అనే ప్రమాణం లేకుండా శబ్దం అనేటువంటి ఒక శబ్దజ్ఞాన ప్రమాజ్ఞానం పొందే అవకాశం లేదు. అంటే జిహ్వేంద్రియం అనే ప్రమాణం లేకుండా ఈ రసం అనబడేటువంటి యొక్క ప్రమాజ్ఞానం పొందే అవకాశం లేదు. అట్లాగా భ్రాంతి జ్ఞానం అనే కరణం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రాతిభాషికం అనబడేటువంటి యొక్క వస్తు జ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ భ్రాంతి జ్ఞానం అనేటువంటిది అది ఎప్పుడు ఏర్పడుతుందా అంటే ఆ సందర్భాలను అనుసరించి ఏర్పడుతుంది. సందర్భాలు కుదరాలి, సందర్భం కుదరకపోతే రాదది. చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మందాంధకారంలో వస్తూ ఉన్నాడు, చెమ్మ చీకటిగా ఉంది, ఎలుతలా కాదు, చీకటా కాదు, ఆ విధముగా ఉన్న సందర్భంలో రావాలి, హఠాత్తుగా చూడాలి, మనసులో క్షోభ ఏర్పడాలి, భయకంపాదులు కొట్టాలి. ఆ భయకంపాదులు పుట్టినప్పుడు మనసులో ఉన్నటువంటి ఒక సర్పము యొక్క ఆలోచన భావం రావాలి. అది వచ్చినప్పుడు ఎమ్మటి వాడి యొక్క మనసు లోపల ఈ భ్రాంతి జ్ఞాన కరణం అనేటువంటిది ఉదయించి దాని సహాయముతో ఆ త్రాటి యందు సర్పము యొక్క ప్రాతిభాషిక వస్తువుని చూసేటువంటి విధానం కలుగుతుంది. ఇది ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి వస్తు జ్ఞానం పొందటానికి భ్రాంతి జ్ఞానం అనే కరణం ఉండాలి. అట్టి భ్రాంతి జ్ఞాన కరణం ఎవరెవరికైతే ఏర్పడుతుందో వాళ్ళందరూ కూడా ముచ్చెప్ప ఎందు వెండి చూస్తారు, స్థాణువు ఎందు పురుషుణ్ణి చూస్తారు, త్రాటి ఎందు పామును చూస్తారు, ఎండమావుల ఎందు జలాన్ని చూస్తారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇవే కొన్ని మన శాస్త్రకారులు చెప్పిన అంశాలు. ఇవి కాకుండా ఇంకా లోకం ఆ సందర్భాలు అనుసరించి ఈ భ్రాంతి జ్ఞానముతో భయాత్మకమై ఉన్నటువంటి యొక్క మరి దృశ్యాలను కూడా భ్రమ సంబంధముగానే చూసే విధానం ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఆ చీకట్లో పోయేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వారు భయాలు ఏర్పడ్డప్పుడు అక్కడెక్కడో లీలగా తోసేటువంటి యొక్క ఆకారాలు చూసి అవేవో భూతములు దెయ్యాలు అనే విధానముగా భయకంపితులై భయపడేటువంటిది కూడా ఉంటాయన్నమాట. ఈ ప్రకారం ఏదన్నా కానీ కాక ప్రాతిభాషిక సత్తా అని అన్నారు. ఎందువలంటే వ్యావహారిక సత్తా అన్నారు, రెండోది ప్రాతిభాషిక సత్తా అన్నారు. వ్యావహారిక సత్తా అనబడేటువంటి ఆ శబ్ద స్పర్శాది విషయముల యొక్క సంబంధ జ్ఞానము, ఈ జ్ఞానేంద్రియములు అనబడేటువంటి ప్రమాణముల చేత తెలుసుకునే విధానం ఉన్నట్లుగా ఇట్లా ప్రాతిభాషిక సత్తాగా ఉన్నటువంటి దానికి ఇక్కడ చూసినట్లయితే ఉపకరణం ఒకటే ఉంది. ఇక్కడ దాన్ని భ్రాంతి జ్ఞాన కరణం అన్నారు. అదే మీకు వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి విషయాల కాడ 5 ఉన్నాయి కరణాలు. శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటి 5 ఉన్నాయి కరణాలు. ఇక్కడ 5 కరణాలకి నేత్రం అనేటువంటి దాని ద్వారా దృశ్యం అనే భ్రమ, స్తోత్రం అనే దానికి శబ్దం అనే భ్రమ, జిహ్వ అనేటువంటి దాంతో రసం అనే భ్రమ, ఘ్రాణేంద్రియం ద్వారా గంధం అనే భ్రమ, త్వగేంద్రియం ద్వారా స్పర్శ అనే భ్రమ, ఇట్లా 5 ద్వారా మనం ఇక్కడ తెలుసుకునే విధానం ఉన్నది. ఈ వ్యావహారిక సత్తా విషయంలో 5 ఉన్నాయి ప్రమాణాలు ఇక్కడ. కానీ ప్రాతిభాషిక వస్తు విషయంలో ఎన్ని ఉన్నాయా ప్రమాణాలు అని చెప్పనంటే
ఒకటే ప్రమాణం, అది భ్రాంతి జ్ఞాన కారణమే ప్రమాణం అన్నమాట. ఒకటే ఉంది అక్కడ. ఈ ఒక్కదాని ద్వారానే ఏదైనా కానీ త్రాటి ఎందు పామును చూసినా, ముచ్చిపొచ్చప్ప ఎందు వెండి చూసినా, స్థాణువు ఎందు పురుషుణ్ణి చూసినా, ఎండమాముల ఎందు నీరు చూసినా, ఇతరత్ర ఎట్రసెట్రా ఎక్కడెక్కడ ఏ యొక్క విధాయకాలుగా తోసేటువంటి యొక్క ఈ మిథ్యా సంబంధ ప్రాతిభాష్య కల్పిత పదార్థాలను చూస్తానికి మానవులకు ఒకే ఒక కారణము, అది భ్రాంతి జ్ఞాన కారణము. కనుక భ్రాంతి జ్ఞాన కారణం అనేటువంటిది అది ఆ సందర్భాలు అనుసరించి వస్తుందన్నమాట, స్వతసిద్ధంగా లేదు. మనకు శ్రోత్రేంద్రియ కరణం స్వతసిద్ధంగా ఉన్నది, నేత్రేంద్రియ కరణం స్వతసిద్ధంగా ఉన్నది, ఘ్రాణేంద్రియ కరణం స్వతసిద్ధంగా ఉన్నది. కాబట్టి అయితే మనకి ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డాయి కాబట్టి స్వతసిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైనా మనం వాటి ద్వారా వాటిని వినియోగించి బయట ఉన్న భ్రమలను, భ్రమా సంబంధ జ్ఞానాలను పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. అట్లాగా మీకు భ్రాంతి జ్ఞాన కారణం అనేటువంటిది ఏంటంటే ఇది వ్యావహారిక వస్తువుల మీద ఏర్పడేటువంటి ప్రాతిభాషిక సత్తా అనబడేటువంటి విధానములో అక్కడ మనకి భ్రాంతి జ్ఞానం అనే కారణం అనేటువంటిది ప్రాతిభాషికమై ఉన్నటువంటి వస్తు పదార్థాలని జ్ఞానాన్ని పొందే విధానం దాని ద్వారా ఏర్పడుతుంది. భ్రాంతి జ్ఞాన కారణము ఆయా సందర్భాలను అనుసరించి ఏర్పడేటువంటి యొక్క విధానము ఒక అంశము. ఇక విషయానికి వస్తే ఇక్కడ పారమార్థిక సత్తా విషయంగా ఉందన్నమాట. పారమార్థిక సత్తా అని చెప్పనంటే బ్రహ్మము, అహం బ్రహ్మేతి నిర్దేష్టం అని అడిగాడు కదా ఆయన గారు. ప్రమాణం తత్ర కిం భవేత్. కాబట్టి అహం బ్రహ్మేతి నిర్దేష్టం, నేను బ్రహ్మమనబడేటువంటి విషయములో ప్రమాణం తత్ర కిం భవేత్, ప్రమాణం ఏమున్నది అని చెప్పని అన్నాడు. కాబట్టి అక్కడ అడిగింది ఏంటంటే కేవలం ప్రమాణం అనేటువంటి మాట కొట్టి ఆయన అడిగాడు. ప్రమాణం తత్ర కిం భవేత్ అని చెప్పి అడిగాడు. ప్రమాణం అనేటువంటి విషయం మీద అడిగాడు. ఇక్కడ పరమాత్మ జీవే పరేణ తాదాత్మ్యం ప్రమాణ లక్షణై రెండు చెప్పాడు ఇక్కడ గారు. ఆయన అడిగింది ఏమిటి? ప్రమాణం తత్ర కిం భవేత్, ప్రమాణం అనేటువంటిది ఏది ఉందని చెప్పి అడిగాడు అర్జునుడు. పరమాత్మ ఇక్కడ ప్రమాణ లక్షణై రెండు మాటలు చెప్పాడు ఇక్కడ. ఎందువల్ల అని చెప్పనంటే ప్రమాణము అనేటువంటి యొక్క అంశం వేరు, లక్షణ అనేటువంటి అంశం వేరు. కాబట్టి లక్షణై లక్షణముల చేత అని చెప్పి అన్నప్పుడు ఈ జీవే పరేణ అనగా జీవుని యందు పరమాత్మతో తాదాత్మ్యాంశాన్ని తెలుసుకునేందుకు అవకాశంగా ఉన్నటువంటివి ప్రమాణములు. కాబట్టి ప్రమాణములు అనబడేటువంటివి సత్తు, చిత్తు, ఆనందము, సర్వవ్యాపకత్వం అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి పరమాత్మ యందు ఉన్నాయని చెప్పిన శాస్త్రం బోధిస్తూ ఉన్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేది విజానత అని ఆ బ్రహ్మము యొక్క విషయములో ఈ లక్షణాలు చెప్పడం జరిగింది. కాబట్టి అట్టి ఆ బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క లక్షణాలు ఈ జీవచేతనములో అనగా జీవుని యందు ఈ యొక్క లక్షణావృత్తికి విషయమై గోచరించేటువంటి ఆత్మ ఉన్నదో అట్టి ఆత్మయందు ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ముందు చూసుకోవాలి. ఈ చూసుకోవటం వల్ల కలిగేటువంటిది విచారణ ద్వారా తెలియబడేటువంటి యొక్క అంశము. కాబట్టి విచారణ ద్వారా తేలినప్పుడు ఆ తర్వాత ప్రత్యక్షముగా దానిని చూసుకోవటానికి ప్రమాణం కావాల్సి వస్తుంది. కనుక విచారణ అనేటువంటి యొక్క అంశము కాడ కావాల్సింది ప్రమాణములు. కనుక ప్రమాణముల ద్వారా ఓహో సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము శాస్త్రం చెబుతున్న విషయము అది సత్యము అని, జ్ఞానము అని, అనంతము అని, ఆనందమని చెప్పింది. కాబట్టి అలాంటి యొక్క లక్షణాలు ఈ జీవచేతనములో జీవుని యందు లక్ష్యార్థముగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మలో ఉన్నాయా లేవనేటువంటి విషయాన్ని ఇక్కడ సహేతుకముగా విచారణ ద్వారా వాటిని మనం మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తెలుసుకునేటువంటి విషయం కేవలం పరోక్షముగా ఉన్నటువంటి అంశం అన్నమాట. ఇది సాక్షాత్కరింపబడ్డటువంటి అంశము కాదు, పరోక్షముగా ఉన్నటువంటి విషయము. ఓహో ఆ బ్రహ్మం ఎట్లయితే సచ్చిదానందమై ఉన్నదో అలాంటి యొక్క లక్షణాలే ప్రత్యేగాత్మ యందు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పరోక్ష జ్ఞానం కలిగింది అక్కడ. అయితే పరోక్ష జ్ఞానంతోనే మరి మనకు పరిపూర్తి కాదు. రెండవది అపరోక్ష జ్ఞానం కూడా కలగాలి. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు.
కాబట్టి ఆ ప్రకారం అపరోక్ష జ్ఞానం కలగాలని చెప్పి అన్నట్లయితే దానికి ప్రమాణం కావాలి ముఖ్యంగా. మీకు ఈ మాట భగవద్గీత 6వ అధ్యాయంలో స్వామి చెబుతూ, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని చెప్పని అంటారు. జ్ఞానం విజ్ఞానం రెండు చెప్పాడు. చాలా సందర్భాలలో స్వామివారు మాట్లాడుతూ జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వచ్చామి అశేషత అంటూ ఉంటాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం, సవిజ్ఞానం అనగా జ్ఞానముతో విజ్ఞానముతో చేరి ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నానని చెప్పి అంటాడు. అనగా నా అనుభవముతో ఉన్నటువంటి ఒక అపరోక్ష జ్ఞానముతో ఉన్నటువంటి అనుభవంతో పాటు నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి విషయం వస్తుంది ఇక్కడ. అందుచేత మనిషి యొక్క సంపూర్ణత కేవలం జ్ఞానంతోనే పరిసమాప్తి కాదు, దానికి విజ్ఞానం అనగా అపరోక్ష జ్ఞానం కూడా పొందాల్సి ఉంటుంది. కనుక అపరోక్ష జ్ఞాన విషయముగా ఇక్కడ చెబుతూ ప్రమాణ అనే పదం వాడాడు. పరోక్ష జ్ఞాన విషయంలోనేమో లక్షణై అనేటువంటి అంశం వాడతాడు. ఇది విచారణ ద్వారా తేలేటువంటి యొక్క అంశము. ఇక అపరోక్ష జ్ఞానానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే ప్రమాణము అన్నారు. కాబట్టి ప్రమాణము అని చెప్పి మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ. ప్రమాణము అంటే ప్రమాకరణం ప్రమాణం అని చెప్పని. కాబట్టి ప్రమాణము అనేటువంటి విషయం మీద మనకి మూడున్నే సత్తాలు. ఒకటి వ్యావహారిక సత్తా, ఇంకొకటి ప్రాతిభాషిక సత్తా, మరొకటి పారమార్థిక సత్తా. కాబట్టి ఈ వ్యావహారిక సత్తా దానికాడ ప్రమాణాలు కావాలి, ప్రాతిభాషిక సత్తా దానికాడ కూడా ప్రమాణము కావాలి, పారమార్థిక సత్తా దానికి కూడా ప్రమాణములు కావాలి. కాబట్టి ఈ విషయంలో మనం ప్రాతిభాషికము అనబడేటువంటి కాడని చెప్పుకున్నామంటే భ్రాంతి జ్ఞానం అనే ప్రమాణం తీసుకున్నాము. భ్రాంతి జ్ఞాన కరణం అనే ప్రమాణం ఉంటేనే నీ ప్రాతిభాషిక సత్తా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాట. అయితే ఈ యొక్క భ్రాంతి జ్ఞాన కరణం అనేటువంటిది అది మనం ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాల్సి ఉంటుంది. సందర్భాలు కూడా నేను మీకు చెప్పానప్పుడు అది మందాంధకారమై ఉండాలి, ఆ దారిని వచ్చేవాడుగా ఉండాలి, అనాలోచితంగా వచ్చే విధానంగా ఉండాలి, హఠాత్తుగా ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాన్ని చూడాలి, దాని యందు ఒక సర్పం అనేటువంటి ఒక భయకంపితమైనటువంటి భావాలు ఏర్పడాలి, లోపల మనసులో క్షోభ ఏర్పడాలి. ఈ విధంగా ఏర్పడ్డప్పుడు మనసులో కలిగేటువంటి యొక్క సర్పం యొక్క సంబంధ ఆలోచన ఏర్పడ్డప్పుడు దాని సర్పాకారం గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మొత్తం కూడా చేరి ఒక సందర్భము అన్నారు. ఈ సందర్భం అనేటువంటిది నీకు భ్రాంతి జ్ఞాన కరణమును ఏర్పాటు చేసే విధానం అవుతాయన్నమాట. అటు భ్రాంతి జ్ఞాన కరణముతోనే నువ్వు ప్రాతిభాషిక వస్తు స్వరూపాన్ని తెలుసుకోవటం జరుగుతుంది అని. ఇక మూడవ అంశం ఏంటంటే పారమార్థిక సత్తా బ్రహ్మం అని చెప్పని అన్నారు. కాబట్టి పారమార్థిక సత్తా అనేటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయంలో కూడా యథార్థ జ్ఞానం అనేటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మనం సాధించుకోవాల్సి ఉంటుంది. యథార్థ జ్ఞానం అనేటువంటి కారణం ఉన్నట్లయితేనే దానిని అంతరముఖ వృత్తి అన్నారు. మరొక మాటలో విచార సాగరంలో ఈ మాటలు వాడబడతాయి. అంతఃకరణ వృత్తికి ప్రత్యేగాత్మ విషయం అన్నారు. బహిర్ముఖ వృత్తికి పరాక్ వస్తు విషయం అని చెప్పని అంటాడు నిశ్చల దాస్ పండితుడు విచార సాగరంలో. కనుక అంతర్ముఖ వృత్తి అనబడేటువంటి కరణం, ఆ కరణం అనేటువంటి యొక్క అంశముగా జ్యోతి ఇక్కడ పరమాత్మ ఈ శ్లోకంలో సర్వగం జ్యోతి ఈశ్వరం స్వయం ఏకాగ్రవేదిన అన్నాడు. స్వయం ఏకాగ్రవేదిన అని. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఇక్కడ అంతర్ముఖము చెయ్యటం అనేటువంటిది కరణము. అంతర్ముఖ వృత్తి కరణము అనేది కావాలి. కాబట్టి బహిర్ముఖ వృత్తులుగా ఉన్న జ్ఞానేంద్రియాలేమో వ్యవహారంలో ఉన్నటువంటి యొక్క భ్రమలకు తెలుసుకోవడానికి సౌలభ్యత ఏర్పడింది. భ్రాంతి జ్ఞానం అనేటువంటి కారణం ఏర్పడటం కారణంగా వ్యావహారిక వస్తువుల యందు ప్రాతిభాషిక పదార్థములకు సర్పభ్రాంతి, ముత్యపుచ్చపై ఎండి భ్రాంతి లాంటివి అవి గుర్తించే అవకాశం ఏర్పడిందన్నమాట. ఇక్కడ పారమార్థిక సత్తా అనబడేటువంటి వాటి విషయంగా చూసినట్లయితే ఇక్కడ మనకేం కావాలి కారణం అని చెప్పని అంతర్ముఖ వృత్తి కారణము అనేటువంటి విషయం. అంతర్ముఖ వృత్తి విషయం అనే కారణం కాడ స్వామి చెబుతూ స్వయం ఏకాగ్రవేదిన అన్నాడు. ఇక్కడ పదం చాలా గొప్ప పదం ఇది, ఏకాగ్రవేదిన. ఇక్కడేం కావాలి అంటే
ఉన్నటువంటి యొక్క మనస్సుని ఏకాగ్రము అంటే ఎలాంటి యొక్క వృత్తులు లేకుండా ఉన్నటువంటి నిరుద్ధ చిత్తము అంటారు. లక్ష్మణార్యులు తన యొక్క సంభాషణల్లో మాట్లాడుతూ నిరుద్ధ చిత్తము అని చెప్పి అన్నాడు. నిరుద్ధ చిత్తము అంటే వృత్తిరహితమై ఉన్నటువంటి చిత్తము. ఎందుకంటే దాంట్లో 5 రకాలుగా ఉన్న వృత్తులు ఉన్నాయి చిత్తములో. పంచతయ వృత్తయ అని అన్నారు. అవి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అని చెప్పని అంటారు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ 5 వృత్తులు కలిగి ఉన్నటువంటిది చిత్తం, మనస్సు. కాబట్టి అలాంటి వృత్తి రహితమై ఉన్నటువంటి యొక్క దానిని ఏకాగ్ర వేదిన అనే పదం అన్నమాట. మీరు శ్లోకం చూసుకోండి, మీ శ్లోకంలో ఈ పదాలన్నీ శుద్ధంగా ఉన్నాయి. మీరుగా పోతే మీకేం రాబవి, కొంచెం వినాలి. వినగలిగితే ఆ పదాల సంబంధ జ్ఞానంగా కలిగే అవకాశం ఉంటుంది. కనుక స్వయముగా ఏకాగ్ర వేదిన అన్నాడు. స్వయముగా అని చెప్పానంటే స్వయం ప్రపత్తి అనగా తనకు తానుగా దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. అది ఎవరో సాధించి పెట్టేది కాదు. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. పరమాత్మ అన్నమాట భగవద్గీతలో. తత్రైకాగ్రం మనః కృత్వ, మనస్సును ఏకాగ్రము చెయ్యి అని చెప్పని అన్నాడు. కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నటువంటి యొక్క అంశం స్వయం ప్రపత్తి, స్వయముగా తాను సాధించుకోవాల్సి ఉంటుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం. హే కృష్ణ, నువ్వు మంచి విషయమే బోధిస్తూ ఉన్నావు, కానీ దాన్ని చేయాలంటే నా వల్ల కావటం లేదు. వాయో హోయువా సుదుష్కరం. ఎట్లా వాయువు మహావేగంగా పోతుందో అట్లే మనస్సు కూడా మహావేగంగా పోతూ ఉందని చెప్పని అన్నాడు. మరి ఆ వేగంగా పోతుందని చెప్పి అన్నప్పుడు స్వామివారు చెప్పవచ్చు, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు నాకు మంచి స్నేహితుడవు, బంధువి, పైగా భక్తుడు కాబట్టి నేనే నీకు ఆ యొక్క విధానంగా సహాయపడి చేసి పెడతాలే, నువ్వు దాంట్లో దిగులు పడమాక, నువ్వేం బాధపడే పరిస్థితి అవసరం లేదు, నేను చేసి నీకు అందిస్తాను అని కదా స్వామి చెప్పాల్సింది. ఏమన్నా చెప్పాడా అని చెప్పానంటే ఆ మాట చెప్పాల. స్వయం నీవుగా చేసుకోవాల్సిందే. అసంశయం మహాబాహో. అయా, ఆ మనసు పోయే విషయంలో సంశయం లేదు అన్నాడు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల ద్వారా సాధించుకోవాలి, ఎవరు చేసి పెట్టేదేమి లేదు. నాడు చాలామంది గురువులు వస్తూ ఉన్నారు, మీరేమి భయపడవద్దు, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము చూసి పెడతాం, మేము చేసి పెడతాం, నీకు మోక్షం కరతలామలకం చేస్తాం, మేమే నీకు మోక్షం ఇచ్చేస్తాం, ఎందుకు భయపడతాం అనే విధాలుగా ఈనాడు చాలామంది రావటము, చెప్పటం, వాళ్ళందరూ వినటము, నిజమైనటువంటి భావంలో పోవటం. ఈ ప్రకారంగా డబ్బులు కూడా 10,000 20,000 ఇచ్చి ఆ విధంగా శక్తిపాతాల ద్వారా, ఆ విధంగా ఆయన శక్తిపాతం ద్వారా నెత్తి మీద చేయబెట్టి నీకు కలిగిందా అంటే కలిగిందని చెప్పని అంటాడు, నీకు వచ్చేసిందిరా అంటే వచ్చేసిందని చెప్పని అంటాడు. అంతే, డబ్బులు తీసుకోవడం, పంపించేసుకోవడం. ఇలాంటి భ్రమా విధానముగా చాలామంది మోక్ష విషయాలలో పోతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. పరమాత్మ దిగుతూ ఉన్నాడు, అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. నువ్వు అభ్యాసం చేసుకోవాలి నాయనా, ఇది ఎవరో కూడా చేసి ఇచ్చేది కాదు. అది నీకు సంబంధించిన అంశము, ఆత్మజ్ఞాన విషయం నీకు సంబంధించిన అంశం. ఎవరికి వారు చేసుకోవాలే తప్ప ఎవరు కూడా చేసి పెట్టే విధానాలు ఉండవు. ఎవరి యొక్క వ్యాధికి వాళ్ళే ముందు మింగాలి, ఎవరి యొక్క ఆకలికి వాళ్ళే భోంచేసుకోవాలి, ఎవరి దప్పికకు వాళ్ళే మరి నీరును సేవించాలి. కాబట్టి ఒకరి యొక్క అంశాన్ని మరొకరు తీసుకునే అవకాశాలు లేవు. అట్లా మోక్షం యొక్క విషయంలో కూడా ఎవరికి వారుగా సాధించుకోవాలి. కాబట్టి పరమాత్మ ఇక్కడ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే అని చెప్పిన అన్నమాట. ఇక్కడ స్వయం ఏకాగ్రవేదిన, స్వయం నీవుగా చేసుకోవాల్సిందే. ఎవరో వచ్చి నేను చేసి పెడతాను, నువ్వు ఇబ్బంది పడమాక అనే విధానముగా చెప్పే అవకాశాలు కావు. అందుచేత స్వయం ఏకాగ్రవేదిన, ఇలాంటి యొక్క అంతర్ముఖ వృత్తికరణం అనేది రావాలంటే నీకు ఇక్కడ ప్రయత్నం చేయాలి. ఎట్లయితే నీకు భ్రాంతి జ్ఞాన కరణం రావడానికి ఎట్లయితే నీ సందర్భాలు ఏర్పడి ఆ సందర్భాలు అనుసరించి భ్రాంతి జ్ఞానం కరణం ఏర్పడ్డప్పుడు వ్యావహారిక వస్తువు యందు ప్రాతిభాషిక సత్తా చూడగలిగావో
ఆ ప్రకారంగా నీకు ఇక్కడ కూడా అంతర్ముఖపూర్తి కరణం రావాలి. ఇక్కడ అది రావాలంటే దానికి కొన్ని పరికరాలు కావాలి. ఏమిటా అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధనము, వాసనాశయము, మనోనాశనం ఇవన్నీ చెప్పుకొచ్చారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా సహాయ క్రియలు. అనగా మనస్సు స్వయం ఏకాగ్రవేదన, స్వయముగా ఏకాగ్రత చెందటానికి ఈ ఉన్నటువంటివన్నీ కూడా నీకు సహాయ క్రియలుగా ఉన్నాయన్నమాట. అదే చెబుతాడు యాజ్ఞవల్క్యుడు కూడా. అరే మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అన్నాడు. అరే మైత్రేయి, నువ్వు ఆత్మ యొక్క ద్రష్టవ్య, ఆత్మను చూసే ఉద్దేశం నీకున్నది కాబట్టి నువ్వు ఏం చేయాలని చెప్పనంటే శ్రోతవ్య, ముందు బాగా విషయాన్ని వినాలి. శ్రోతవ్య అని చెప్పనంటే జీవే పరేణ తాదాత్మ్యం, జీవుని యందు పరమాత్మతో తాదాత్మ్యం అనేటువంటి దానిని లక్షణై అనేటువంటి విషయాల మీద శ్రవణం చేయాలి. ఏమి శ్రోతవ్యం అనే మాట అక్కడ వస్తుందన్నమాట. శ్రోతవ్యం, మంతవ్యం, విన్న విషయాన్ని బాగా మననం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మననం చేసిన తర్వాత ఏమిటయ్యే మూడవది నిధిధ్యాసితవ్య అన్నాడు. నిధిధ్యాసితవ్య, నిధిధ్యాస అంటే మనకు ఏ యొక్క లక్ష్యాన్ని గురువు గురిగా పెట్టి చూపించాడో దాని యందు మాత్రమే నిలకడగా ఉండేటువంటి యొక్క విధానమే నిధిధ్యాస. ధ్యాస అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసే విధానాన్ని ధ్యాస అంటారు. ఉన్నది ఒకటైతే ఇంకొక రకంగా ఇంకొక విధానంగా చూసేదాన్ని అధ్యాస అంటారు. కనుక ధ్యానములో ఉండి శ్వాసను మాత్రమే గమనించమని చెప్పినప్పుడు మరి ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఆ అంశను మాత్రమే గుర్తిస్తూ ఉండే విధానముగా ఉన్న అంశాన్ని ధ్యాస అంటారు. కానీ అక్కడ ఏమవుతుందని చెప్పని కాసేపు ఆ ధ్యాస కలిగి ఉన్నారు, ఎమ్మటే తిరిగి మరలా అధ్యాసలో పడిపోయారు, భ్రాంతిలో పడిపోయారు. దాని అధ్యాస అన్నారు. భ్రాంతిలో పడిపోయారు. ఏమిటా భ్రాంతి అని చెప్పనంటే ఆలోచన సంబంధ వ్యవహారము. చాలామంది అట్లాగా పద్మాసనము, వీరాసనము, సుఖాసనము ఏది వేసుకుంటారు, దర్భసాప వేస్తారు, జంక శర్మం పరుచుకుంటారు, తెల్ల వస్త్రం వేస్తారు, మంచిగా ఫ్యాన్ వేసుకుంటారు, ఏసీ వేసుకుంటారు, మంచి దుస్తులు ధరించి ఉంటారు, ఈ ఊది కుంకుమ బుట్లన్నీ పెట్టుకుంటారు, గురుమంత్రం చెబుతారు. తర్వాత చిన్ముద్రదారులై రెండు కళ్ళు ముకులించి గురు ప్రార్థనలు చేసుకుని ఎంత బాగానే ఉంటుంది. అట్లాగా లోనకు పోయి కాసేపు ఆ శ్వాసను గమనిస్తూ ఉండగానే ఎమ్మటే మళ్ళా తెలియకుండగానే ఆలోచన ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఆలోచన పరంపరల్లో మునిగిపోతాడు. దానిని ధ్యాస కాదు అధ్యాస అన్నారు. నిధిధ్యాసితవ్య, కాబట్టి నిధిధ్యాస దాని ఎందే లక్ష్యముగా ఉండే దాన్ని నిధిధ్యాస అంటారు. దాని ఏం దృష్టి లేకపోవటాన్ని అధ్యాస అంటారు. దాన్ని పరమాత్మ భగవద్గీతలో కూడా 3వ అధ్యాయంలో కర్మేంద్రియాణి సంయమ్యాయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే అన్నాడు స్వామివారు. కర్మేంద్రియాణి సంయమ్య, కాబట్టి కర్మేంద్రియముల వరకు మాత్రం కట్టేశాడు. అనగా చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, వాగేంద్రియం అది కట్టేశాడు, అయిపోయింది. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ. కాబట్టి మనసు ఏం చేస్తుందా అంటే దాని గురువు చెప్పినటువంటి యొక్క ఆ ధ్యానం మీద మనసు శ్వాస మీద కాసేపు అట్లా ఉందో లేదో ఎమ్మటే ఆలోచన ప్రపంచంలో పడిపోయిందను. ఆస్తే మనసా స్మరన్, మనస్సు స్మరన్ ఆలోచన పడిపోయింది. ఇంద్రియార్థాన్, ఈ మధ్యలో ఆ మనస్సు కూడా ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే ఆ శబ్దాలు వింటూ ఉంటుంది. కంట్లో కనబడే దృశ్యాలని అది చూసుకుంటూ ఉంటుంది. ఏదైనా దేహం మీద క్షేమోద్భవం వాళ్తూ ఉంటే అవి గమనించుకుంటూ ఉంటుంది. ఇట్లా ఇంద్రియార్థాలను కూడా గమనించుకునే విధానం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా చూస్తే సూపరులకు మాత్రం బ్రహ్మాండంగా గోచరిస్తాడు. బాగా కూర్చుని ఈ బుధరాకలు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత చిన్నముద్ర దారిగా ఉండి పద్మాసనం వేసి జింక శర్మం వేసి తెల్ల వస్త్రం వేసి దర్భసాప వేసి బ్రహ్మాండంగా ఉంది ఆకారం చూస్తే మాత్రం లోపల చూద్దామా అని చెప్పనంటే మరి మనసంతా కూడా వికలమై ఆలోచనలతో ఇంద్రియ సంబంధ శబ్దాలతో
పోతూ ఉన్నది కాబట్టి అట్టి ఆ దృశ్యాన్ని పరమాత్మ గమనించి చెప్పాడు. మిథ్యాచారస్స ఉచ్యతే అన్నాడు. మిథ్యాచారం, అరే నాయన నీకు బాగా భ్రమ కనపడతా ఉన్నాడు పైకి, లోపల ఉన్న వ్యవహారం వేరుగా ఉందిరా అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఎందువల్ల అంటే బయట చూసేవాళ్ళం మనం, లోపల చూసేవాడు పరమాత్మ కాబట్టి లోగుట్టి పెరుమాళ గెరుక అని చెప్పి అన్నట్లుగా ఆ పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు లోన ఉన్నాడు కాబట్టి ఆయన లోన ఉన్నే చూస్తాడు. మనం బయట ఉన్నాం కాబట్టి మనం బయట ఉన్నే చూస్తాం. దర్భాసనం వేశాడా వేసుకున్నాడు, తెల్లవస్త్రం జంకశ్రమం వేశాడా వేసుకున్నాడు, తెల్లవస్త్రం వేసుకున్నాడా వేసుకున్నాడు, పద్మాసనం వేశాడా వేసుకున్నాడు, చింబ ధరించాడు. ఇట్లాగా మనం అన్నీ కూడా బయట ఉన్నాయి చూస్తామే తప్ప లోన ఉన్నాయి చూడలేం మనం. అందువల్ల పరమాత్మ లోన చూస్తాడు, బయట చూడడం, లోపల చూస్తాడు. భావగ్రాహి జనార్దన అని చెప్పని అన్నారు. ఆయన భావాన్ని చూస్తాడు, లోపల చూస్తాడు. పై ఆకారం మనం చూస్తాం. మనం భక్తులు అనుకుంటాం కదా, ఈ బుద్ధి పెడతాం, నేను భక్తుడిని, కుంకుమ బొట్టు పెట్టాను, నేను భక్తుడిని, పట్టు వస్త్రం కట్టాను, నేను భక్తుడిని, ఆ గుడికి పోతూ ఉన్నాను, నేను భక్తుడిని, ఆచరణ చేస్తూ ఉన్నాను, అభిషేకాలు చేస్తూ ఉన్నాను, కుంకుమ పూజలు చేస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తూ నేను భక్తుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా ఉంటాం. భక్తుని మాట పరమాత్మ లేదు. భక్తోసిమి సఖాచేతి అని పరమాత్మ అంటారు. నా భక్తుడు, యో మద్భక్త సమే ప్రియ, నా భక్తుడు అన్నాడు. ఎవరయ్యా భక్తుడు అని చెప్పానంటే, కాబట్టి ఆయన లోన చెప్పాడు, లోపల ఉన్నటువంటి యొక్క పరివర్తన అనే అంశాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని తెలుసుకునే ఉద్దేశం ఉన్నటువంటి వారు భక్తి యోగంలో పోండి. అక్కడ భక్తి అష్టకం ఉంటుంది. స్వామివారు అక్కడ భక్తి అష్టకాన్ని బోధించాడు. దాని అట్లయితే కృష్ణాష్టకము, నారాయణ అష్టకము, అమ్మవారి అష్టకాలు చెప్పుకుంటూ ఉంటామో అట్లా భక్తుల గురించి భగవంతుడు భక్తి అష్టకాన్ని బోధిస్తాడు. భక్తి యోగంలో 8 శ్లోకాలు మొత్తం అవి. కాబట్టి అక్కడ ఎట్లా ఉంటేవాడు నా భక్తుడు అనే విషయం మీద ఆయన చెప్పే అంశాలు అక్కడ వస్తాయి. కాబట్టి ఆయన లోపల ఉన్నటువంటి మార్పుని చెప్పేది భగవంతుడు, బయట ఉన్నటువంటి యొక్క ఆకారాన్ని చూసుకుని భావించుకునేది మన విధానము. అందువల్ల మనం బయట చూస్తామే తప్ప లోపల చూడలేమన్నమాట. కాబట్టి బయట చూసి ఇతను జ్ఞాని, ఇతడు మహాత్ముడు, ఇతడు పండితుడు, ఇతడు చాలా భక్తుడు, ఇట్లాగా మనం పై ఉన్న ఆకారం చూస్తూ ఉంటాం. లోపల పరమాత్మ చెప్పి లోన మార్పు రావాలి, బయట మార్పులు కాదు. అందువల్ల లోపల మార్పు విషయం చూసి పరమాత్మ భక్తోసిమే, నాకు నీవు భక్తుడువురా అన్నాడు. అంటే అలాంటి యొక్క మార్పు ఆయనలో ఏర్పడింది అన్నమాట. అందుచేత పరమాత్మ అంటూ ఉన్నాడు, మిథ్యాచారస్స ఉచ్యతే, అది మిథ్యాచారం ఆయన అన్నాడు. నీకు మాత్రం బ్రహ్మాండం కనబడతా ఉన్నాడు పైకి, లోన ఉన్న వ్యవహారం వేరుగా ఉన్నది అనే మాటగా స్వామివారు మిథ్యాచార, ఆ మిథ్యాచార విధానమే దాన్ని నిధిధ్యాస కానిది అధ్యాస అన్నమాట. నిధిధ్యాసితవ్య అని కదా, ఆత్మావారే ద్రష్టవ్య. ఓ మైత్రేయి, ద్రష్టవ్య, నువ్వు ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలంటే, ఆత్మ యొక్క సాక్షాత్కారం పొందాలంటే, ఆత్మలో లీనం కావాలంటే నీకు 3 ఉండాలని చెప్పి అన్నాడు. ఏమిటా 3 అంటే, శ్రోతవ్య, విషయాన్ని బాగా గురువు ద్వారా ఎలాంటి సందేహం లేకుండా వినాలి. విన్న తర్వాత ఆ విషయం కొంచెం మననం చేసుకోమని చెప్పి అన్నాడు. ఈ 2 అయిన తర్వాత 2 పక్కన పెట్టేయి, ఇక 2 అవసరం లేదు. ఆ తర్వాత ఏం చేయాలి? నిధిధ్యాసితవ్య, ఆ మనస్సుని ఏకాగ్రముగా ఆ శ్వాస యందు మాత్రమే పెట్టే విధానం ఏకాగ్రవేదిన అన్నాడు పరమాత్మ ఇక్కడ. అలాగా ఏకాగ్రముగా పెట్టేదానిని నిధిధ్యాసితవ్య అన్నాడు. ఆ నిధి ధ్యాస, ఆ ధ్యాస లేకపోవటాన్ని అధ్యాస అని చెప్పని అంటారు. ఈ అధ్యాసకు గోచరించేటువంటి పదార్థాలు మిథ్యా పదార్థాలు అవుతాయి. కాబట్టి మనో సంబంధ వ్యాపారం అవుతుంది. అందువల్ల చాలామంది జీవితంలో అనుష్ఠించేటువంటి యొక్క ధ్యాన సంబంధ అంశం అంతా కూడా చూస్తే మరి చెప్పినట్లుగా యాజ్ఞవల్కి మిథ్యాచార ఆచారమైపోయింది. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా మిథ్యాచారస్స ఉచ్యతే, ఏకాగ్ర వేదిన, ఆ వేదిక మీద ఎవరైనా కూర్చుంటుంది, ఏ యొక్క పరబ్రహ్మముగా పేరుగాంచి ఉన్నదో, ఏ యొక్క హంస సత్యలోకంపు జాడ హంస కెరుక, విను దానిపై స్వారి జేయున్సు మానసముతో, మానస బ్రహ్మ బ్రహ్మమవు మాయ దాటి అన్నారు కదా. సత్యలోకంపు జాడ హంస కెరుక, సత్యస్వరూపాన్ని పొందింపజేయగలిగేటువంటి సామర్థ్యం హంసకు ఉన్నది. ఎందుకంటే అది పరమాత్మలో నుంచి
పుట్టి వస్తుంది కాబట్టి పరమాత్మ యొక్క సాకారమై ఉన్నది కాబట్టి పరమాత్మ యొక్క త్రోవ తావు రెండు తెలిసి ఉందన్నమాట. పరమాత్మ యొక్క త్రోవ, పరమాత్మ యొక్క తావు తెలిసి ఉన్నటువంటిది ఒక్కటే మనలో హంస అనేటువంటిది. కాబట్టి అలాంటి యొక్క హంస అనేటువంటి యొక్క హంస పీఠం మీద కూర్చోవాలి. అది ఏకాగ్ర వేదిన అని చక్కటి పదం ఇక్కడ స్వామివారు సంబోధనలో వినిపిస్తూ ఉన్నారు. అది ఒక వేదికగా చేసుకుని దాని మీద చక్కగా కూర్చోవాలి. ఏమి సత్యలోకంబు జాడ హంసకెరుక విను దానిపై స్వారి చేయుంసు మానసముతో మానస బ్రహ్మమవు. మానస బ్రహ్మ, ఆ బ్రహ్మను ఆ పీఠం మీద కూర్చోబెట్టాలి. హంస పీఠం మీద కూర్చోబెట్టాలి, హంస మీద కూర్చోబెట్టాలి. అది కూర్చుంటే అప్పుడు ఆ మనసు అనేటువంటి బ్రహ్మమైపోతుంది అనేటువంటి మాట ఉన్నది. గతంలో చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఇక్కడ మరి సరస్వతి అమ్మవారు అని చెప్పి అంటాం కదా. ఆ సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవుని యొక్క పుత్రిక అన్నారు. బ్రహ్మ నుంచే పుట్టింది సరస్వతి. తిరిగి మరలా ఆ యొక్క సరస్వతిని బ్రహ్మయ్య పరిణయమాడాడు, తన భార్యగా చేసుకున్నాడు. తన నుంచి పుట్టినటువంటి యొక్క సరస్వతిని తిరిగి మరలా తానే వరించి వివాహం చేసుకోవడం కారణముగా ఆమెయే పుత్రిక, ఆమెయే పత్ని అనే విధాయకాలుగా ఇలాంటి అంశాలు విన్నప్పుడు చాలామందిలో కొంత మనసులో సందేహాలు, అనేకమైనటువంటి భావాలు కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అది వ్యావహారికముగా చెప్పే అంశముగా కాకుండా పారమార్థికముగా గ్రహించినట్లయితే మనలో ఉన్నటువంటి యొక్క ఈ సరస్సు అంటే ప్రవాహం, సరస్వతి అంటే సరస్సు అంటే ప్రవాహం. ఆ ప్రవాహం అనేటువంటిది ఆలోచన ప్రవాహము అని చెప్పని అంటారు. ఈ ఆలోచన పరంపర ప్రవాహమే శబ్ద ప్రవాహం అవుతుంది. మనలో శబ్దము అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పంటే కారణం ఏంటి? వెనకాల ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా శబ్దం అనేటువంటిది ఏర్పడదు. అందువల్ల మనం ఏ ఆలోచనలు చేస్తూ ఉంటామో ఆ ఆలోచనలే శబ్దములుగా బయటకు వస్తూ ఉంటాయి. ఈ విధముగా వచ్చేటువంటి యొక్క ఈ శబ్ద ప్రవాహమే సరస్వతి అని చెప్పి అన్నారు. కనుక ఈ సరస్వతి అనేటువంటి యొక్క ఈ ప్రవాహము ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుంచి వస్తుంది. విని సంకల్పించేది మనసు అని చెప్పని అంటాం. అట్లా మనసు నుంచి ఏ యొక్క సంకల్ప ప్రవాహముకు సరస్వతి ఆవిర్భవించిందో తిరిగి మరలా ఆ మనస్సే ఆ సంకల్ప శబ్దాలని ఆస్వాదించేది కూడా. శ్రోత్రేంద్రియం ద్వారా ఆ బ్రహ్మ యొక్క మనస్సే ఆ శబ్దాలని తిరిగి మరలా వరిస్తూ ఉన్నది, గ్రహిస్తూ ఉన్నది. ఆ మనస్సు నుంచే ఆ సరస్వతి ఆవిర్భావం అవుతుంది. తిరిగి మరలా ఆ మనస్సే ఆ శబ్ద ప్రవాహాన్ని ధరిస్తూ ఉన్న విధానం. కాబట్టి ఈ రూపకంగా తనకు కుమార్తె అయింది, ఆ రూపకంగా పత్ని అయినటువంటి భావన పారమార్థికంగా ఉన్న అర్థం అన్నమాట. సరే, ఇక్కడ ఏ యొక్క చెప్పినట్లయితే బ్రహ్మ సరస్వతి ఇరువురికి కూడా వాహనం ఏమిటని చెప్పనంటే హంసవాహనం. అదే కనుక మనం చూసినట్టే పరమశివునికి వృషభ వాహనం, అమ్మవారికి సింహ వాహనం, వినాయక స్వామికి ఎలుక వాహనం, కుమారస్వామికి నెమలి వాహనం, ప్రత్యేకంగా ఉన్నటువంటి విధానాలు కైలాసంలో చూసినట్లయితే. అయితే ఇక్కడ మరి సత్యలోకంలో చూసినట్లయితే అమ్మవారికి ఒకే వాహనం, మరి అయ్యవారికి ఒకే వాహనం. దాన్నే హంసవాహనము అని చెప్పని అంటారు. సరే, అది వ్యావహారికం ఉన్నటువంటి యొక్క అంశం. పారమార్థికంగా చూసినట్లయితే మనలో ఉన్నటువంటి యొక్క ఈ శ్వాసనే హంస అన్నారు. హంస యొక్క లక్షణం ఏమిటి అని చెప్పనంటే, హంస ముందు పాలు పెట్టినట్లయితే ఆ పాలల్లో ఉన్నటువంటి నీటి భాగం విసర్జించి పాలను మాత్రమే త్రాగలిగే విధానమే హంస అని చెప్పని. ఈ లక్షణాన్ని బట్టి దాన్ని హంస అని చెప్పని అన్నారు. హంస చేసే పని ఒకటే, ఇంకేం చేయదేక పాలు ముందు పెట్టండి, ఆ పాలల్లో ఉన్నటువంటి నీటిని వదిలిపెట్టి పాలు మాత్రమే తాగలిగే విధానముగా చెప్పేమాట హంస అని చెప్పని. దాని విషయంలో కూడా మా అన్నమాచార్యుల వారు కూడా పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస అని గానం చేసుకున్నాడు మంచిగా. కాబట్టి ఈ ప్రకారంగా పారమార్థికంగా చూసినట్లయితే మనలో ఆత్మ అనాత్మ రెండు చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ఆత్మయోగు పాలను, అనాత్మయోగు నీటిని విసర్జించి ఆత్మలో విలీనం చెందే విధానమే పరమహంస అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా అలాంటి విధానం చేయగలిగేటువంటి నైపుణ్యత ఒక శ్వాస యందు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ శ్వాసను హంస అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. అలాంటి హంస అనేటువంటిది ఎవరికయ్యా అంటే అది బ్రహ్మకు వాహనమైంది, సరస్వతికి వాహనమైంది అన్నమాట. అంటే ఏమిటి అర్థం? ఎక్కడ
సరస్వతి అంటే ఆలోచనలు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారినే హంస మీద కూర్చోబెడుతూ ఉన్నారు. అనేక ఆలోచనలతో, శబ్దములతో మరి తమ వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. ఇది వ్యవహారములో ఉన్నటువంటి వారు చేసేటువంటి యొక్క పని. వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, లోక వ్యవహారం చేసేవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చేస్తున్న పని ఏంటంటే ఈ ఆలోచనలు అనేటువంటి యొక్క సరస్వతిని ఆ అంశ మీద కూర్చోబెట్టి శబ్దములుగా మార్చి లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నటువంటి విధానము. అది యోగులుగా ఉన్నటువంటి వాళ్ళైనట్లయితే మరి ఆ యొక్క సరస్వతి యోగు ఆలోచన అనేటువంటి యొక్క అమ్మవారిని పక్కన పెట్టేసి బ్రహ్మయోగు ఆ యొక్క మరి మనసుని హంస మీద పెడుతూ ఉన్నారు. కనుక కేవలం బ్రహ్మను మాత్రమే హంస మీద కూర్చోబెట్టేటువంటి వారు యోగులు. కేవలం ఆలోచన సరస్సు యొక్క సంకల్ప ప్రవాహాన్ని హంస మీద పెట్టి శబ్ద బ్రహ్మములుగా మార్చేటువంటి వారు లోక వ్యవహారంలో ఉండేటువంటి వారు. ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వారేమో సరస్వతి అమ్మవారిని హంస మీద కూర్చోబెడతారు. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారేమో బ్రహ్మను మనస్సుని హంస మీద కూర్చోబెడతారు. ఇది పారమార్థిక అర్థము. సత్యలోకం పుజాడ హంస కెరుక వినుదానిపై స్వారి చేయున్సు మానసముతో మానస బ్రహ్మమౌ అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా హంస యొక్క వేదిక మీద మనసును కూర్చోబెట్టే విధానమే స్వయం ఏకాగ్ర వేదిన అన్నాడు. స్వయముగా ఏకాగ్ర వేదిన. ఈ ఏకాగ్ర విధానముగా ఆ వేదిక మీద కూర్చోబెట్టినట్లయితే సర్వగం జ్యోతి ఈశ్వరం. అక్కడ ఎవరున్నారు అని చెప్పినట్టు మహాకారణములో జ్యోతి ఈశ్వరం, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మహాకారణమగు హంస యొక్క స్థలములో, హంస యొక్క ప్రదేశములో ఈశ్వరుడు జ్యోతిస్వరూపుడై ఉన్నాడు. ఆ ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మాయను తొలగించి వారికి మంచి మార్గముగా కలగజేసి శుద్ధ బ్రహ్మములో చేరిపోయే విధానముగా ఏర్పాటు చేయటానికి ఈశ్వరుడు మహాకారణములో ఆయన చక్కగా నివాసమును చేసుకుని ఉన్నాడు. ఎవరెవరైతే మహాకారణములో స్వయం ఏకాగ్ర వేదిన, ఏకాగ్ర వేదికగా హంసను వేదికగా చేసుకుని ఆ నివృత్తి మార్గములో ఉన్నటువంటి వారికి సర్వేశ్వరుడు జ్యోతి, సర్వగం జ్యోతి ఈశ్వరం, జ్యోతి స్వరూపుడై ఆ ప్రకాశము విధానములో అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసి మన సుషుమ్నా ద్వారములో ప్రవేశించేట్లుగా చక్కగా సహాయపడి ఆయన శుద్ధ బ్రహ్మమును చేరుస్తున్నటువంటి విధానము. ఈ మాట భగవద్గీతలో మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే, మాం ఏవ నన్ను ఆశ్రయించినటువంటి వారు మాత్రమే ఈ మాయను అవిద్యను దాటతారు, శుద్ధ బ్రహ్మాన్ని పొందుతారనేటువంటి మాటకి ఇక్కడ స్వయం ఏకాగ్ర వేదిన. కాబట్టి ఆ ఏకాగ్ర వేది ద్వారా నిశ్చల మనస్సు ద్వారా మహాకారణములో అంశ యొక్క ఆశ్రయంలో ప్రవేశించేటువంటి వారికి అక్కడ పరమాత్మ ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆయన జ్యోతి స్వరూపుడై మరి ఆ యొక్క శుద్ధ బ్రహ్మమును పొందటానికి యోగ్యత్వముగా ఆయన సహాయపడుతూ ఉన్న విధానమే ఈ నివృత్తి మార్గములో ప్రయాణం చేసే విధానమే ప్రమాణ అన్నారు. ప్రమాణము అంటే అంతర్ముఖ వృత్తికి విషయం, ప్రత్యక్ వస్తువు, అది బ్రహ్మము యొక్క సాక్షాత్కారానికి మార్గమవుతుంది. కాబట్టి దీంట్లో పరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్న అంశము ఉన్నది, అపరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్న అంశము ఉన్నది. జీవే పరేణ తాదాత్మ్యం అనే విషయంలో జీవుని యందు పరమాత్మతోటి తాదాత్మ్యం అనబడేటువంటిది లక్షణముల ద్వారా అది ఏర్పడగా ఆ తర్వాత స్వరూప అనుభవాన్ని పొందటానికి ప్రమాణము, అందుకే అంతర్ముఖ వృత్తి ప్రమాణముగా గ్రహించి స్వయం ఏకాగ్ర వేదిన, స్వయముగా తనకు తానుగా తన ప్రయత్నం ద్వారా ఏకాగ్రం అనేటువంటిదిగా మనసును ఏకాగ్రము చేసి హంస మీద పెట్టడమే వేదిక, స్వయం ఏకాగ్ర వేదిన. అట్లా ఉన్నప్పుడు జ్యోతి ఈశ్వరం, అట్టి ఆ యొక్క జ్యోతి స్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క సహాయముతో వాళ్ళు చక్కగా అంతర్ముఖులై ప్రయాణం చేసి శుద్ధ బ్రహ్మద్వారములో, సుషుమ్నా ద్వారములో, మోక్ష ద్వారములో, బ్రహ్మరంధ్రములో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. ఈశ్వరానుగ్రహము లేకుండా ఎవరూ కూడా సుషుమ్నా ద్వారములో ప్రవేశించే అవకాశము లేదు, బ్రహ్మమును పొందే అవకాశము లేదు. ఈశ్వర కృప, ఈశ్వరానుగ్రహము మహాకారణమునందు మహాత్ములందరూ కూడా
మనం చెప్పుకునేటువంటి వేదవ్యాసులు కానీ, వశిష్ఠుడు, జమదగ్ని, యాజ్ఞవల్కి, రమణుడు, లక్ష్మణార్యులు అందరూ కూడా ఇలాంటి యొక్క ఏకాగ్ర వేదికను ఆసరాగా చేసుకునే వాళ్ళు ఈశ్వరానుగ్రహముతో శుద్ధ బ్రహ్మమును పొంది తరించిరి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.